హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. సండే రోజు ఉదయాన్నే బట్టల పని అయితే పెట్టేసుకున్నానండి. సాటర్డే రోజు అయితే బట్టలు అయితే ఏమీ వాష్ చేయలేదు. ఇంకా చాలా బట్టలు అయితే ఉన్నాయండి. ఇంకా బట్టలు సండే రోజు ఉదయం మార్నింగ్ అయితే పెట్టేసుకున్నాను. అక్కడికి కొన్ని బట్టలు అయితే వాష్ చేశానండి. ఇంకొన్ని అయితే ఉన్నాయి. అవి కూడా అయితే బట్టలన్నీ కూడా అయితే వాష్ చేస్తూ ఉన్నాను. అంతలోకి అయితే పిల్లలు కూడా అయితే లేచేశారండి. వాషింగ్ మిషన్లో అయితే ఏమీ వేయలేదండి. కొంచెం ఇంటి పని చేస్తున్నారు కదా, పిల్లల బట్టలు అలాగనే మా వారి బట్టలు కూడా కొంచెం మురిక్గా అయితే ఉన్నాయి. అందుకే చేతి అయితే బట్టలన్నీ కూడా అయితే వాష్ చేసేసాను. ఇక్కడ బట్టలన్నీ కూడా అయితే వాష్ చేసిన తర్వాత గిన్నెలు కూడా అయితే తోమేశానండి. గిన్నెలు తోమేసిన తర్వాత ఇక్కడైతే బట్టలు ఆరబెట్టేసాను. బట్టలు ఆరబెట్టేసిన తర్వాత ఇంట్లో పని అంతా చూసేసుకొని మందిరానికి అయితే వెళ్ళొచ్చామండి. మందిరానికి వెళ్ళొచ్చిన తర్వాత మా వారైతే ఇక్కడ సముద్రం చేప అంటండి, ఆ చేప అయితే కట్ చేయించుకొని అయితే వచ్చారు. అలాగనే రొయ్యలు కూడా అయితే తీసుకొచ్చారండి. చేపల కర్రీ అలాగనే పొండి మిర్చితో రొయ్యల ఫ్రై అయితే చేస్తున్నాను. చాలా బాగా అయితే వచ్చింది. ఇక్కడ నేను రొయ్యలు అన్నీ కూడా అయితే క్లీన్ చేసేసుకుంటుంటే మా పాప అయితే ఏమో ఉల్లిపాయలు అలాగనే పచ్చిమిర్చి అవి కూడా అయితే కట్ చేసింది. చింతపండు కూడా అయితే నానపెట్టేసిందండి. తనకి పని చెప్తే చేసిద్ది. ఇక్కడ నేనేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీగా పెట్టేస్తున్నాను. ఇంకా చేపల పులుసుకేమో ఇక్కడ రెడీ అయితే చేస్తున్నానండి. చేపల పులుసు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు అలాగనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా అయితే వేసేసానండి. ఇక్కడ ముందుగా అయితే మెంతులు వేసుకోవాలి. నేను మెంతుల ప్లేస్లో కసూరి మేతి అయితే వేస్తున్నానండి. కసూరి మేతి వేసుకున్నా కానీ చేపల పులుసు కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు. నేనైతే ఇదే విధంగా అయితే చేసుకుంటూ ఉంటానండి. చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది కసూరి మేతి వేసుకున్నా కానీ. ఇక్కడ కసూరి మేతి కూడా అయితే కసూరి మేతి కొంచెం అయితే వేసానండి. కసూరి మేతి కూడా 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఒక టమోటా నేను కట్ చేసి అయితే వేసాను. మీరు మిక్సీ పట్టుకొని అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ టమోటా వేగటానికి కొంచెం ఉప్పు, ఒక అర స్పూను పసుపు అయితే వేసానండి. టమోటా త్వరగా అయితే మగ్గిపోతుంది. ఇక్కడ ఇదంతా కూడా అయితే త్వరగా అయితే మగ్గిపోయండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఉంచుకోవాలి. అప్పుడే చేపల కర్రీ అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేగిన తర్వాత తగినంత కారము, ఒక అర స్పూను ధనియాల పొడి అయితే వేసానండి. కారము పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఉంచేసుకున్న తర్వాత ఇక్కడ నేను చింతపండు పులుపు అయితే వేస్తున్నానండి. కొంతమంది పులుపు ఎక్కువ తినేవారు ఉంటారు, కొంతమంది తక్కువ తినే ఉంటారండి. ఇక్కడైతే చింతపండు పులుపు వేసిన తర్వాత తగినంత వాటర్ కూడా అయితే వేసానండి. మరీ ఎక్కువగా అయితే వాటర్ ఏమీ వేసుకోకూడదు. ఈ చింతపండు పులుపు ఈ వాటర్ కూడా బాగా దగ్గరగా వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసానండి. ముందుగానే నేను చేపలు క్లీన్ చేసిన తర్వాత కొంచెం సాల్టు, కొంచెం పసుపు అయితే వేసి కలిపి అయితే పక్కన పెట్టేశానండి. ఇక్కడైతే రైస్ కూడా అయితే పెట్టేశాను. రొయ్యలు క్లీన్ చేసేలకి 1 గంట అయితే అయిందండి. చాలా టైం పట్టింది రొయ్యలు క్లీన్ చేసేలకి. ఇదిగోండి ఇక్కడైతే ఏం చూపిస్తున్నానంటే ఉప్పు పసుపు కలిపిన చేపలు అయితే చూపిస్తున్నాను. ఇవేమో రొయ్యలండి. లేట్ అయిపోయింది వంట అయితే. 2:30 అయిందండి. అక్కడికైతే చాలా ఆకలి అయితే వేసింది పిల్లలకి కూడా అయితే. ఇక్కడ చింతపండు పులుపు అంతా కూడా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత నేను చేపలు అయితే వేస్తున్నానండి. ఉప్పు పసుపు కలిపిని చింతపండు పులుపులో కొంచెం తక్కువగానే వేసాను ఉప్పు అయితే. ఇక్కడ చేపలన్నీ కూడా అయితే వేసేసానండి. ఇవి 1.5 kg అయితే ఉంటాయి. పనిచేసే వాళ్ళకి కూడా అయితే పంపించడానికి కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చారండి మా వారైతే. ఇప్పుడు చికెన్ అయితే తినకూడదు కదా, చికెన్ ప్లేస్లో ఈ చేపలు మటను అవైతే కొంచెం రేటుగానే ఉన్నాయి. ఇక్కడ చేపలు వేసిన వెంటనే ఒక్కసారేనండి లైట్గా గరిటెతో అయితే ఇలాగైతే కలుపుతున్నాను. అదే చేపలు ఉడికిన తర్వాత అయితే గరిటెతో అయితే అస్సలు తిప్పకూడదండి. చేపల్లో ఉన్న ముళ్ళన్నీ కూడా పులుసులోకి వచ్చేసి అసలుకైతే కర్రీ తినటానికైతే వీలుగా అయితే ఉండదండి. ఇక్కడైతే చేపల పులుసు బాగా అయితే ఉడుకుతూ ఉంది. చాలా బాగుంది కదండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మళ్ళీ అయితే చేపల పులుసు అనేది ఈ రోజు కంటే చేసిన రోజు కంటే తర్వాత రోజు తింటే చేపల పులుసు టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది.
ఇక్కడైతే చేపల పులుసు అయితే ఉడుకుతూ ఉందండి. కొంచెం అయితే నేను కొత్తిమీర అయితే వేశాను. కొత్తిమీర వేసిన తర్వాత మరలా నేను ఒక 5 నిమిషాలు అయితే గ్యాస్ మీద అయితే పెట్టేస్తానండి. ఆ ఫ్లేవర్ అనేది ఆ పులుసుకి అయితే పట్టేసుకుంటుంది, బాగుంటుంది. మరుసటి రోజుకి చేపల పులుసు బాగుంటుందండి. దీంట్లోకి రాగి సంగటి అయితే ఇంకా బాగుంటుంది. మా వారు వచ్చిన తర్వాత తన వారికి రాగి సంగటి అయితే చేశానండి. అదేమో వీడియో అయితే ఏం తీయలేదు రాగి సంగటి అయితే. ఈసారి ఎప్పుడైనా రాగి సంగటి చేసేటప్పుడు మీకైతే షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి చేపలు పులుసు ఏ విధంగా ఉందో, చాలా బాగుంది కదా చూస్తుంటేనే. ఇక్కడైతే చేపల పులుసు అయితే పక్కన పెట్టేసానండి. రొయ్యల ఫ్రైకి అయితే చేస్తున్నాను. ముందుగా అయితే కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకొని రొయ్యలు అయితే వేసేసానండి క్లీన్ చేసుకొని. నేను క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు కూడా అయితే వేసి క్లీన్ చేసేసాను. ఇక్కడ కొంచెం అంటే కొంచెము ఉప్పు అయితే వేస్తున్నానండి. ఎందుకంటే ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే వాటికి పట్టుకొని ఇంకా టేస్ట్ అయితే ఉంటుంది. రొయ్యలు వేసేసిన తర్వాత ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేస్తే ఆ రొయ్యల్లో ఉన్న నీరంతా కూడా అయితే పైకి వస్తుంది కదా, వాటితోనే ఉడికిపోతుందండి. మనం నీళ్లు వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ రొయ్యల్లో పండుమిర్చి మిక్సీ పట్టి అయితే వేస్తున్నానండి. ఆ టేస్ట్ కూడా అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ రొయ్యల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా పోయేంత వరకు అయితే ఉడికిపోయిన తర్వాత నేనైతే ఒక ప్లేట్లోకి అయితే ఉడికిన ఆ రొయ్యలు అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా అయితే వేసానండి. వెల్లుల్లి వేసుకుంటే రొయ్యలు ఫ్రై కూడా ఇంకా బాగుంటుంది. ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకున్న వెల్లుల్లి కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా అయితే వేసానండి. ఇవన్నీ కూడా అయితే ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతూనే బాగుంటుందండి. ఇక్కడ ఫ్రై అయిపోయిన తర్వాత కారానికి బదులు నేను పొండుమిర్చి మిక్సీకి పట్టి అయితే వేస్తున్నాను. 3 అయితే పొండుమిర్చి అయితే తీసుకొని కొంచెం ఉప్పు అయితే వేసి మిక్సీకి అయితే పట్టేసానండి. ఇవి కారంగా ఉంటాయి అని చెప్పేసి నేను 3 వేసానండి. కానీ ఇవి కారంగా అయితే లేవు. కారం కొంచెం అయితే తగ్గింది. మిక్సీ పట్టుకున్న ఈ పొండుమిర్చి అయితే వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసి పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మరలా అయితే నేను కొంచెం కారం కూడా వేసానండి. కారం అయితే సరిపోలేదు. పొండుమిర్చి ఎక్కడంటే నాకు మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు అయితే పొండుమిర్చి పచ్చడి పెట్టుకోమని చెప్పేసి పంపించింది. వాటిలో అయితే నేను ఒక గుప్పెడైతే తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కూడా వేగిపోయిన తర్వాత ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అదంతా కూడా వేసిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి రొయ్యలు, అవి కూడా అయితే వేసేసి ఒక 5 నిమిషాలు అయితే వాటిని ఫ్రై చేసుకోవాలండి. ఆ మసాలాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. ఆ మసాలా అంతా కూడా ఆ రొయ్యలకు పట్టేసుకొని ఇంకా బాగుంటుందండి. ఇక్కడ పొండుమిర్చి వేసాను కదండి కారానికి బదులు, కారం అయితే సరిపోలేదండి. అవి కారంగా ఉంటాయని చెప్పేసి 3 వేసాను. కారం సరిపోలేదని చెప్పేసి ఇక్కడ ఒక 1/2 స్పూను కారం అయితే వేసేసానండి. సాల్ట్ అయితే ఏమీ వేయలేదు. ముందుగా వేసిన ఆ సాల్టే సరిపోయిందండి. కారం అదంతా వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా అయితే వేసేసాను. కానండి రొయ్యల ఫ్రై చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. చాలా టేస్ట్గా అయితే ఉంది. పొండుమిర్చితో రొయ్యల ఫ్రై అయితే చేశాను. పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. చాలా టేస్ట్గా ఉందమ్మా అని కూడా అన్నారు. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. ఇక్కడ నేను చేపల పులుసు వేసుకోకుండా రోట్లో నూరిన చింతకాయ పచ్చడి అయితే ఉందండి. చింతకాయ పచ్చడి రొయ్యల ఫ్రై అయితే వేసుకొని అయితే ఇక్కడ నేనైతే తింటున్నాను. ఇంక అంతలోకి మా మరిది కూడా అయితే వచ్చేసారండి. తనకు కూడా అయితే పెట్టేసి మేమందరం అయితే తింటున్నాము. సండే రోజు అయితే ఈ విధంగా అయితే గడిచిందండి. ఇంకా భోజనం అదంతా చేసిన తర్వాత ఒక గంట ఆగిన తర్వాత పిల్లలు అయితే స్నాక్స్ అయితే తీసుకొచ్చుకున్నారు. ఈ కేకులు తెచ్చుకొచ్చుకున్నారండి. కేకులు కూడా అయితే చాలా బాగున్నాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.